ఈ దీపావళి పండుగకు విడుదలైన ప్రతి ఒక్క సినిమా ఎంతో థియేటర్లలో సందడి చేసిందంట. కా లక్కీ భాస్కర్ కానీ తమిళ డబ్బింగ్ చిత్రమైన అమరన్ కానీ మంచి వసూలని రాబట్టిందంట. ముఖ్యంగా అమరన్ సినిమాల సాయి పల్లవి శివకార్తికేయన్ నటనకు గాను ప్రేక్షకులను కట్టిపడేసిందంటే నమ్మురి. ఇక ఇది సూపర్ హిట్ టాక్ అందుకున్న చిత్రము కొత్త రికార్డులను బద్దలగొట్టి ఇక ఏరే రికార్డులు సృష్టించే అడుగులుగా ముందుకు నడుస్తున్నదంట. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ హక్కులు ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాడంట. అయితే అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా గిట్లా 30 లేదా 45 రోజుల తర్వాత ఓటీటీలకైతే రావాల్సి ఉన్నది. ఈ సినిమా కోసం మళ్ళా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలకు వస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో జరంతా నిరాశ కలిగించే లెక్క కనబడుతున్నదంట. ఎందుకనంటే ఈ సినిమాను ఇక ఇప్పుడప్పుడే వదిలే అవకాశం లేదు అని అంటున్నారంట. ఎందుకనంటే ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో ఇప్పటికీ మంచిగా ఆడుతుండడంతో దూసుకుపోతున్నదంట. అందుకే ఈ సినిమా తేదీ ఓటీటీ తేదీకి కనుక జరంతా పొడిగించాలని భావిస్తున్నారంట. ఇక ఈ వచ్చే నెలల ఇక డిసెంబరు చివరి వారంలో ఎప్పుడో ఒకప్పుడు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇక అంతేకాదు ఇక మళ్ళీ ఇందులో శివకార్తికేయన్ సాయి పల్లవి నటనకు గాను అద్భుతంగా విమర్శకుల చేత గిట్లా ప్రశంసలు అందుకునే దశగా ఇక సాయి పల్లవి అయితే అద్భుతమైన నటనతోని అందరినీ ఏడిపించేసింది అని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారంట. ఇక మరో పక్క చూసుకుంటే శివకార్తికేయన్ గిట్లా మన తెలుగు పరిశ్రమల ఒక మంచి హీరో లెక్క గుర్తింపు తెచ్చుకున్నాడంట. ఇక తమిళంలో గిట్లా ఈ సినిమా ఇప్పటికే 250 కోట్ల వరకు వసూలని సాధించిందంట. అయితే తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ దాటిన తర్వాత 200 కోట్ల రికార్డులను దాటిన హీరోలలో శివకార్తికేయన్ గిట్లా గుర్తింపు తెచ్చుకున్నాడంట. ఇక అంతేకాదు ఇక ఈ సినిమా క్రిస్మస్ పండుగ కానుక లెక్కనో లేకుంటే న్యూ ఇయర్ సందర్భంగా ఓటీటీలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంతకు ఇప్పటికీ ఈ సినిమా చూడనోళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే పోయి చూడురి. ఇక తప్పకుండా మంచి ప్రేరణ గల సినిమా, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఎందుకనంటే ఇది మేజరు ముకుంద్ వరదరాజన్ అసలు కథ కాబట్టి మీరు ఇట్లా దీని గురించి చూసిన తర్వాత ప్రేరణ చెందాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.